సో ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. కరీంనగర్ బరిలో వెంకట్ బల్మూర్ పోటీ చేయబోతుండనే చర్చ జరుగుతూ ఉంది. రెడీగా ఉన్నారా ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే? పార్టీ నిర్ణయం తీసుకొని హుజరాబాద్ ఉప ఎన్నికలోనే 15 రోజుల ముందు పోయి పోటీ చేయమంటేనే ధైర్యంగా పోటీ చేసినాన్ని. రేపు పొద్దున నిజంగానే కరీంనగర్ పార్లమెంట్ బరిలో బల్మూరి వెంకట్ నిలిచి అక్కడ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని పార్టీ నిర్ణయం తీసుకుంటే 100% పోటీ చేస్తా. అక్కడ కాక ఇంకే పార్లమెంట్ సెగ్మెంట్ లోనే ఇక్కడ పార్టీ వీక్ ఉంది, ఇక్కడ పోయి పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకుని బల్మూరి వెంకట్ పోటీ చేస్తారు. మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, నామినేటెడ్ హోదానా లేకపోతే కార్పొరేషన్ చైర్మనా లేకపోతే ఎంపీగా ఒక ఆలోచనతో అయితే ఉండుంటారు. పదవి ఇది కావాలి అని చెప్పని పదవి కోసం పనిచేసేది ఉంటే బల్మూరి వెంకట రాష్ట్ర స్థాయిలో పనే చేయకపోతుండే. ఈ రోజు 33 జిల్లాలో 14 జిల్లాలో నా పైన కేసులు ఉన్నాయి. నేను ఏ రోజు కూడా నేను ప్రాతినిధ్యం వహించి గతంలో నేను అడిగిన నియోజకవర్గం పెద్దపల్లి. నిజంగా నేను పదవి కోసమే లేకపోతే నా సొంత లాభం కోసం నేను పనిచేసింటే పెద్దపల్లికే కన్ఫైన్ అయి నేను పని చేసుకుంటుండే, బయటికి వెళ్ళి కొట్టాడాల్సిన అవసరం నాకు ఉండకపోతుండే. లేదు హుజరాబాద్ నాకు కేటాయించినప్పుడు నా బాధ్యతగా అక్కడ పని చేస్తే ఆడ ఒక 5-6 కేసులు ఎదుర్కొంటున్నాను. హుజరాబాద్ కూడా ఒక 5 కేసులు ఉన్నాయి నా పైన. నేను ఏ రోజు కూడా సెంట్రిక్ గా నాకు ఇది కావాలి, నాకు ఈ పదవి కావాలి, నేను ఈ కుర్చీలో కూర్చోవాలనే ఉద్దేశంతో నేను పని చేసుకోలేదు. ఫస్ట్ ప్రయారిటీ పాలిటిక్స్ అంటే అదొక ప్రొఫెషన్ కాదు, అదొక ప్యాషన్. అది ప్రజల్లోకి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో మేము రాజకీయాల్లోకి వచ్చినాం. దాంట్లో భాగంగా పార్టీ నిర్ణయం, ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ స్థానంలో ఈ వ్యక్తి కూర్చుంటే వీళ్ళకి ఇంతమందికి న్యాయం చేయగలుగుతారని చెప్పి వాళ్ళు భావించినప్పుడు వారు పదవి ఇస్తే ఇంకెక్కువ మంది పని చేయగలుగుతాం. పదవి ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్కి కన్ఫైన్ అయి పని చేయగలుగుతాం. కానీ ఏ పదవి లేకుంటే ఈ రకంగా ఉంటే ప్రతి డిపార్ట్మెంట్లకు పోయి ప్రతి పని కూడా చేయించగలుగుతాం. ఓకే, ఇప్పుడు మీ పోరాటాల విద్యార్థుల పక్షాన గత కొన్ని సంవత్సరాలు కొట్లాడారు. సో వచ్చిన మార్పులో వచ్చిన మీ గవర్నమెంట్లో కూడా మళ్ళీ పోరాటాలు చేయాల్సిన సందర్భం వస్తుందని మీరు ఊహిస్తా ఉన్నారా? అప్పుడేమో మనం ఏదన్నా సమస్యని చెప్పుదామంటే సమస్యని అణచివేసి కేసులు పెట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా సమస్య లేవనెత్తడానికి గొంతు నొక్కే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేసినాయి. కానీ ఈ ప్రభుత్వం సమస్య ఏదన్నా ఉందని అంటే సమస్యని తెలుసుకొని వాళ్ళు స్వీకరించి మీ సమస్యని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఉంది. దానికి ఉదాహరణే ప్రజావాణి. సో ఈ సమస్యలని ఏవైతే ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేకపోతున్నాయో, అంటే ప్రభుత్వానికి ఎవరన్నా తప్పుడు సూచనలు ఇచ్చి రాంగ్ డైరెక్షన్ ఇస్తే సరైన రీతిలో సంబంధించిన మంత్రుల దగ్గరికి, సంబంధించిన ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి సమస్యని విడమర్చి సమస్య ఎవరైతే ఎదుర్కొంటారో ఆడ విననీకి వాళ్ళు ఉన్నారు కాబట్టి పోరాటం చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ వాళ్ళు వినకపోతే అక్కడ ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే 100% బల్మూరి వెంకట్ విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిల్చుంటాడు.